మొట్టమొదటిగా కొలిషీయులు రాసిన పత్రిక 4 అధ్యాయము 12 வசனம் చదువుకుందాం. முதலாவது நம்மளுடைய வசனத்தின் தியானத்திற்காக இன்றைக்கு கொலோசியர் 4வது அதிகாரம் 12வது வசனத்தை வாசிப்போம். తీసుకున్న వాళ్ళు చదవచ్చు. Colossians 4:12 ఆకాశం. అవునండి. எப்பாப்பிராவும் உங்களுக்கு வாழ்த்துதல் சொல்லுகிறான். உங்களை சேர்த்தவனும் கிறிஸ்துவின் ஊழியக்காரனுமாகிய இவன், நீங்கள் தேவனுக்கு சித்தமானவைகளை எல்லாவற்றையும் தேற்றினவர்களாயும் பூர்ண நிச்சயமுள்ளவர்களாயும் நிலை நிற்க வேண்டும் என்று தன் ஜெபங்களில் உங்களுக்காக எப்பொழுதும் போராடுகிறான். ఆమేన్. తెలుగులో ఒకసారి కొలొస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఆమేన్. మనం చదువుకునే వాక్యాన్ని మనం కొద్దిగా చూచినట్ల పౌలుతో పాటు అపోస్తలుడైన పౌలు దేవుని సేవను చేస్తుంటే కూడా ఆయనతో పాటు సేవలో నిమగ్నులైన సేవకులు అనేకులు ఉన్నారు. ఆ యొక్క అనేకుల్లో ఒకరు వచ్చి ఎపఫ్రాస్ అనే ఒక వ్యక్తి. ఆయన క్రీస్తు సేవకుడు అని కూడా చెప్పబడుతుందన్నమాట. அப்போஸ்தலனாகிய பவுலோட அநேகர் ஊழியம் செஞ்ச அந்த நபர்களில் எப்பப்ரா என்கிறவர் கூட அவரோடு கூட ஊழியம் செய்தது మాత్రం యేసు క్రీస్తువిన్ వేలైకారన్ என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆంగ్ల భాషలో సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా ఒక టైటిల్ ఇవ్వబడింది అనమాట. క్రీస్తుకు సేవ చేసేవాడు. ఇంకా సర్వెంట్ అంటే ఇంకా మనం అనుదిన భాషల్లో మనం చెప్పుకోవాలంటే సేవకుడు అంటే కొద్ది బాగానే ఉంటుంది, కానీ పని మనిషి అని చెప్పినప్పుడు అది ఇంకా మనకు బాగా అనిపించదు అనమాట. కానీ వాస్తవానికి సేవకుడు అంటే పని చేసేవాడు అంతే. ఇంకా జస్ట్ లైక్ సర్వెంట్ అంటే ఇంట్లో మనకు పని చేయడానికి ఎలా కొందరు వచ్చి పని చేస్తుంటారో అటువంటి స్థితిలోనే ప్రతి సేవకుడు కూడా ఉన్నారని కూడా ఈరోజు మనం గుర్తించాలి. பாருங்க, இங்கிலீஷ் பாஷையில் வந்து இந்த இடத்துல இயேசு கிறிஸ்துவின் ஊழியன் என்று தமிழில் எழுதப்பட்டிருக்கு. ஆனால் இங்கிலீஷில் வந்து சர்வெண்ட்னா வேலைக்காரன். எப்படி ஒரு வீட்டில் வந்து வேலை செய்கிறதுக்கு ஒரு வேலைக்காரர்கள் வருகிறார்களோ அதே போல యేసు క్రీస్తుకు వేலை செய்கிறவங்க எல்லாருமே వేலைకారంగా தான். ఎపఫ్రాస్ జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆయన క్రీస్తు యొక్క పనిని చేసేవారుగా ఉన్నాడనమాట. క్రీస్తు చేయమని చెప్తున్న ఆ పనిని చేయడానికి తాను తగ్గించుకున్నాడు. సేవకుడు అంటే మొట్టమొదటిగా తగ్గింపు, అందరికంటే తక్కువ అనమాట. ఒక సేవకుడు అంటే ఒక సంఘంలో అయినా పరిచర్యలైనా అందరికంటే తక్కువ. ఎందుకంటే అందరికి పని చేసేవాడు, ఎప్పుడు పని చేసేవాడు తక్కువ అవుతాడు, కానీ ఆ యొక్క సేవను పొందుకునే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. பாருங்க, ஊழியக்காரன் என்று சொன்னால் அது சபையிலேயோ இல்லாவிட்டால் மற்ற ஊழியங்கள்லையோ வேலைக்காரனாக இருக்கிறதுனால அவங்க தான் குறைந்தவங்க. மற்றவங்க வந்து அவங்கள விட உயர்ந்தவங்களா தான் இருக்கிறாங்க. ஏன்னா பாருங்க, ஒரு வேலையை வாங்கி கொள்ளுகிறவங்க தான் உயர்ந்தவங்க. அப்படிதான் நம்ம இந்த உலகத்துல பார்த்துருக்கிறோம். కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తునికి ఒక మాట కూడా చెప్పాడు దీనికి ఎదురుగా. ఏంటంటే ఈ లోకంలో మీరు చూస్తారు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు వచ్చి పని చేయించుకున్న వాళ్ళు, లేకపోతే ఆ పనులను పొందుకున్న వాళ్ళు, ఆ సేవను పొందుకున్న వాళ్ళే గొప్పగా ఉంటారు. కానీ నా రాజ్యంలో ఎవడు తాను తగ్గించుకొని సేవ చేయగలుగుతాడు, పని చేయగలుగుతాడు, అతడే గొప్పవాడు అని కూడా ప్రభు వచ్చి తీర్చిదిద్ది మార్చి రాశాడనమాట. ஆண்டவராக இயேசு கிறிஸ்து சொன்னார், இந்த உலகத்தில் வந்து வேலைக்காரன் என்றால் குறைந்தவன். அந்த வேலையும் அந்த ஊழியத்தை பெற்றுக்கொள்கிறவன் தான் உயர்ந்தவன். ஆனால் நான் சொல்லுகிறேன், உங்களில் யார் தாழ்ந்தவனாக இருந்து మற்றவங்களுக்கு సేవ చేయகிறாనో అవన్దాన్ ఉయర్ందవన్ என்று சொன்னார். పలుమార్లు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మనలాంటి వాళ్ళే కదా, మనుషులే కదా, వాళ్ళు కూడా శిష్యులు. అంటే పరిశుద్ధాత్మ రాక ముందు, పొందుకోవడానికి ముందు వాళ్ళ జీవితాల్లో వచ్చి ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఒక కాంపిటీషన్ ఉండేదన్నమాట. ఎవరు మనలో గొప్ప వాళ్ళని కూడా తేల్చుకోవాలన్న ఒక మనస్తత్వం ఉంటూ ఉన్నది. சீஷர்கள் கூட பாருங்க, ஆண்டவராக இயேசுவின் சீடர்கள் நம்மை போல மனிதர்களாக இருந்ததுனால அவங்களுக்குள்ள ஒரு பரிசுத்த ஆவியானவர் அவங்க மேல வருகிறதுக்கு முன்பாக அவங்களுக்குள்ள ஒரு போராட்டம். என்ன போராட்டம்?
நம்மளில் யார் పెరియవర్గల్ என்று அறிయ வேண்டும். ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ప్రతి గుంపులో, ప్రతి కుటుంబంలో, ప్రతి ఆఫీస్‌లో, ప్రతి సేవలో ఎవరండి గొప్పవాళ్ళు, ఎవరు పెద్దవాళ్ళు అని కూడా తేల్చడానికి போட்டி படுத்துட்டாரన్నమాట. பாருங்க அந்த நாள் முதல் கொண்டு இந்த நாள் வரைக்கும் கூட ஒவ்வொரு வீட்டிலயும், ஒவ்வொரு வேலை ஸ்தலத்திலயும், ஊழியத்திலயோ எல்லா இடங்கள்லயும் மனிதர்கள் என்ன பண்றாங்கன்னா, யார் உயர்ந்தவங்கோ, யார் சிறந்தவர் என்று சொல்லி அதை வந்து தெரிந்து கொள்ளும்படியாக మిகவும் ప్రయాసం పడుகிறார்கள். అలాగా శిష్యులు అనేక మార్లు వాళ్ళు వచ్చి మనలో ఎవరు శ్రేష్ఠులు అని వాళ్ళలో మాట్లాడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చి మీలో ఎవరు ఇతరులకు పనిచేస్తూ ఇతరులకు ఇత ఇతర వ్యక్తులకు మీరొచ్చి బానిసలుగా ఉండి పనిచేస్తూ ఉంటారో వాళ్ళే గొప్పవాళ్ళని కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మరొకసారి మీలో వచ్చి గొప్పవాళ్ళుగా ఉన్నవాళ్ళు చిన్న పిల్లల వలె మారాలని కూడా చెప్పాడన్నమాట. మీలో తక్కువగా ఉన్నవాడే గొప్పవాడని కూడా చెప్పాడు. சீஷர்கள் எல்லாம் இப்படி சண்டை போட்டுக்கொண்டு யார் எங்களில் பெரியவர்கள் என்று நினைக்கும் போது ஆண்டவராகிய இயேசு சொன்னார், உங்களில் யார் மற்றவனுக்கு சேவை செய்கிறானோ அவன்தான் பெரியவன். மற்றவனுக்கு வேலை செய்கிறவன் தான் பெரியவன். ஒரு குழந்தையைப் போல நீங்க மாறினாதான் మற்றவங்கள విட நீங்க வந்து ఉయర్ந்தவங்களா இருப்பீங்கో. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడన్న సూత్రాన్ని కూడా మనకు నేర్పించారు. தன்னைத்தான் தாழ்த்துகிறவன் உயர்த்தப்படுவான், தன்னைத்தான் உயர்த்துகிறவன் தாழ்த்தப்படுவான் என்கிற அந்த ஆவிக்குரிய ரகசியத்தை கூட ஆண்டவராகிய இயேசு கிறிஸ்து நமக்கு வெளிப்படுத்தி இருக்கிறார் నిశ్చయమాగవే. శిష్యులు చూడండి, ప్రభువు పునరుద్ధానము నొందుతున్న ఆ కాలం వరకు అంతవరకు వాళ్ళలో ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటూ ఉన్నదన్నమాట. ఎవరు మనలో గొప్పవాళ్ళని. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து உயிரோடு எழுந்து கொள்ளுகிற வரைக்கும் சீடர்களுடைய மனதிலே நம்மளில் யார் பெரியவர்கள் என்கிற ஒரு பெரிய கேள்வி இருந்தது. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పడం మాత్రం కాదు, తన జీవితంలో ఆయన వాళ్ళకు మాదిరిగా చూపిస్తూ ఆయన నడుచుకున్న విధానము చివరిగా ఆ యొక్క రొట్టెను విరుచుతున్న ఆ రాత్రందు అందరి పాదములను కడిగి వాటిని తుడిచి ఎవరు చేస్తుంటారో అది తెలుసా మీకు? ఆ సాంప్రదాయం ప్రకారము వాళ్ళ కల్చర్ ప్రకారము ఎవరు చేస్తుంటారంటే బానిసలుగా ఉన్న వాళ్ళే యజమానులకు చేసే ఆ యొక్క ரிச்சுவல் அన్నమాట ஜூவிஷ் கல்ச்சர்ல. ஆண்டவராகிய இயேசு பாருங்க கடைசியில அவர் வந்து சொல்லுகிறது மாத்திரம் இல்ல, செய்கிறவராக இருந்தார், ஒரு மாதிரியாக இருந்தார். அந்த இரவு நேரத்தில் அவர் காட்டிக் கொடுக்கப்படுகிற இரவுல அந்த அப்பத்தை பிடுகிற அதுக்கு முன்பாக என்ன பண்ணார்னா எல்லோருடைய காலை அவர் வந்து கழுவினார். யூதர்களுடைய கலாச்சாரத்திலையும் அவங்களுடைய பழக்க வழக்கங்களையும் யார் அந்த காரியத்தை செய்வார்கள் என்றால் ஒரு வேலைக்காரன் தான் యజమానునికి அந்த కార్యத்தை செய்வான். యెహూదులు బయటకు వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు కాళ్ళు కడుక్కోవడం, చేతులు కడుక్కోవడం వాళ్ళ అలవాటు అన్నమాట. గిన్నెలను కడగడము, శుభ్రపరచుకోవడము వాళ్ళ సాంప్రదాయము, వాళ్ళ అలవాటు. వాటి మీద ఎక్కువ వాళ్ళ అవగాహన కలిగి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒకసారి శిష్యులు చేతులు కడుక్కోకుండా తినేస్తుంటే పరిసయ్యులు, సద్దూసీయులు వచ్చి తప్పు పెట్టారు. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా తింటున్నారేంటి మీరు చెప్పరా అని కూడా యేసుక్రీస్తు ప్రభుతో చెప్పినప్పుడు ప్రభు అక్కడ ఒక బోధనని చేస్తున్నాడన్నమాట. చేతులు కడగకుండా తినడం వల్ల ఏ ఒక్క వ్యక్తి కూడా అపవిత్రం నొందడం లేదు గానీ, వానిలో నుంచి వస్తున్న మాటలు, చెడు తలంపులు, ఆ కార్యాలే ఒక హృదయాన్ని వచ్చి అపవిత్రపరుస్తుందని కూడా మత్తయి 15వ అధ్యాయంలో మాట్లాడాడు. மத்தேயு 15ஆம் அதிகாரத்தில் ஆண்டவராகிய இயேசு தன்னுடைய சீஷர்கள் கைகளை கழுவாம சாப்பிடுகிற இதை பார்த்து பரிசேயர், சதுசேயர் வந்து சொன்னாங்க, உங்களுடைய சீஷர் கையை வந்து கழுவாம சாப்பிடுகிறார்களே என்று சொன்ன அந்த வேளையில ஆண்டவராகிய இயேசு போதித்தார், ஒரு மனிதன் கையை கழுவாம சாப்பிடுகிறதுனால அவன் அசுத்தமாக மாறுகிறது கிடையாது. ஆனால் அவனுடைய உள்ளத்திலிருந்து புறப்பட்டு வருகிற ஆலோசனைகள், சிந்தைகள் உள்ளுக்குள்ளிருந்து வருகிறது, வெளியில வருகிறது தான் ஒரு மனிதனை அசுத்தப்படுத்துமே தவிர வெளியிலிருந்து உள்ள పోகிறது అశుద్ధపడతాది என்று కూడా బోధన చేశారు. అప్పట్లో వాళ్ళ అలవాటు ఏంటంటే బయటికెళ్ళి వచ్చిన వెంటనే ఇంట్లో బానిసలు ఉండేవాళ్ళు. బానిసలంటే ఇప్పటిలాగా పని మనుషులు కాదు. పూర్తిగా వాళ్ళని డబ్బులిచ్చి కొనేసేవాళ్ళు. వాళ్ళ జీవితాంతము వీళ్ళకు బానిసలుగా ఉండాలి. కానీ యెహూదుల ధర్మశాస్త్రం ప్రకారం 7 సంవత్సరాలు ఒకరు బానిసగా ఉన్న తరువాత వారిని వచ్చి విడుదల చేయాలన్నమాట. ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళైనప్పటికీ 7 సంవత్సరాలు సేవ చేసిన యెడల
ఇంకా 8వ సంవత్సరం నుండి వాళ్ళని వచ్చి పూర్తిగా విడుదల చేసేసేయాలి. కొందరైతే వెళ్ళరనమాట. మాకు దిక్కు లేదయ్యా! మేము ఇక్కడే ఉండిపోతాం. మీరే చూసుకుంటున్నారంటే ఇంకా వాళ్ళు వచ్చి లైఫ్ లాంగ్ స్లేవ్ దానికి కొన్ని పద్ధతులున్నాయి. అవన్నీ చేసిన తరువాత వారిని జీవితాంతము బానిసలుగా కూడా ఉంచుకునేవాళ్ళు. ఇటువంటి బానిసలు ఇంటికొచ్చిన వెంటనే వాళ్ళ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తీసుకొచ్చి, కాళ్ళను కడిగి, తుడిచి, తీసుకొచ్చి వాళ్ళకి అన్నం వడ్డించి అన్నీ చేశాక నిలబడుకోవాలి. అసలు కూర్చోకూడదు ఒక బానిసంటే. అందరి ముందర నిలబడుకోవాలి. అందరూ తిన్నాక చివరిగా వానికి ఎంత ఆకలుంటే కూడా యజమానుడు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు తిన్నాకే తినాలన్నమాట. అంతవరకు వెయిట్ చేయాలి. చివరిగా మిగిలింది తినాలి. అటువంటి ఒక ఆహ్, సేవ చేసే వారిని యేసుక్రీస్తు ప్రభు వచ్చి తన శిష్యులతో చెప్తున్నాడు. మీరు అలా మారకపోతే, అటువంటి మనస్తత్వం మీలో లేకపోతే, అటువంటి సేవ చేసే ఒక గుణము మీలో లేకపోతే, మీరు దేవుని రాజ్యంలో శ్రేష్ఠులుగా ఉండలేరని కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. அந்த காலத்தில் யூதர்கள் வந்து வெளியில போயிட்டு வீட்டுக்குள்ள வந்தாங்கன்னா அடிமைகள் இருப்பாங்க. அடிமைகள்னா பணம் குடுத்து வாங்கிடுவாங்க. வேலைக்காரன் கிடையாது. அவங்க வீட்டிலேயே 24 மணி நேரம் எல்லா வேலையும் செய்து அடிமைகளாக இருக்கணும். அவங்க வந்த உடனே அவங்களுடைய கால்களையும், கைகளையும் கழுவி விட்டு, துடைத்து, அவளுக்கு ஆகாரம் குடுத்து, அவங்க புசித்து முடிக்கிற வரைக்கும் எவ்வளவு பசி இருந்தாலும் இந்த அடிமை வந்து காத்திருக்கணும். நின்று கொண்டு தான் இருக்கணும். அவங்க சாப்பிட்ட பிறகு கடைசியா சாப்பிடுவாங்க. யூதர்களுடைய ஆண்டவர் கொடுத்த கட்டளையின்படி 7 வருஷம் ஒரு அடிமை வந்து வேலை செய்ய வேண்டும். அதற்கு பிறகு அவனுக்கு ஒரு விடுதலை குடுக்கணும். ஆனா, சில அடிமைகள் சொல்லுவாங்கோ, "ஐயா நாங்க எங்க போகிறது? எங்களுக்கு வாழ்வாதாரம் இல்ல. இங்கேயே இருந்துட்டு உங்களுக்கே வேலை செய்றோம்னா" அவங்கள வந்து வாழ்நாள் ముழுక అడిమిగలా కూడా ఏற்றுకొల్వాంగ. ఎందుకు దేవుడు ఇటువంటి కార్యాన్ని నేర్పించాడంటే బానిసత్వంలో ఉన్న వారిని 7 సంవత్సరాలైనాక వాళ్ళని విడుదల చేయాలంటే మీరు కూడా ఒకానొకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారన్న కార్యాన్ని మర్చిపోకండి. మీ దేవుడైన యెహోవా మీ మీద కరుణ చూపించి మిమ్మల్ని అక్కడి నుంచి విడిపించి స్వతంత్రులుగా చేసినట్లు మీరు కూడా ఆ ప్రేమను ఇతరులకు చూపించడానికి సాక్షులుగా నిలబడుకోవడానికి ఒకరిని వచ్చి విడుదల చేసేటప్పుడు నువ్వు చెప్పాలి. ఇదిగో మా దేవుడు, మా ప్రభు యెహోవా మమ్మల్ని విడుదల చేశాడు. మా పట్ల ఆయన చేసిన ఆ మంచి కార్యమును బట్టి నీకు కూడా ఇవి చేస్తున్నాను. నేను కూడా నిన్ను విడుదల చేస్తున్నానని చెప్పడానికి, సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఇటువంటి ఒక పద్ధతిని ఉంచాడు. ஏன் இப்படி 7 வருஷம் ஆன உடனே ஒரு அடிமையை விட்டு விட வேண்டும் என்றால், 7 இந்த 7 வருஷம் ஊழியம் செய்தவனை விடுகிறதுக்கு காரணம், ஒரு காலத்தில் இஸ்ரவேல் ஜனங்களாகிய நீங்கள் எகிப்தில அடிமைகளாக இருந்தீர்கள். உங்களுடைய தேவனாகிய கர்த்தர் உங்களை சந்தித்து, உங்களை விடுதலை ஆக்கினார். அதேபோல நீங்களும் அதே தேவனுடைய அன்பையும், இரக்கத்தையும் நீங்க காட்ட வேண்டும் என்று கர்த்தர் அவங்களுக்கு சொல்லிக் குடுத்தார். அவங்கள விடுதலை பண்ணும்போது சொல்லுவாங்க, "நாங்க கூட ஒரு காலத்துல உங்களைப் போல நாங்க அடிமைகளாக இருந்தோம் எகிப்தில. ஆனா தேவனாகிய கர்த்தர் எங்களை விடுதலை செய்தார். அதே విడుదలే உங்களுக்கு நாங்க கொடுக்கிறோம்" என்று சொல்லி అనుப்புகிறது. ఈ మాటలు మనం మాట్లాడుకుంటుంటే మనకు గుర్తుకు రావాల్సింది కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం. అక్కడ చెప్పాడు, "కనికరము చూపించువారు ధన్యులు, కనికరాన్ని పొందుకుంటారంట." நாம் இந்த காரியங்களை பேசும்போது, இந்த விஷயங்களை பேசும்போது, மலை மேல செய்த பிரசங்கம் நமக்கு ஞாபகம் வர வேண்டும். ஆண்டவராகிய இயேசு சொன்னார், "இரக்கம் செய்கிறவன் பாக்கியவான், அவன் இரக்கத்தை பெறுவான்." చూడండి ఈరోజు మనం ఒకరి మీద మనము కనికరము, దయ చూపించిన యెడల దేవుడు మన మీద కూడా ఏదో ఒక రూపములో వచ్చి మనకు కనికరము, దయను అందిస్తూ ఉంటాడు. பாருங்க இன்றைக்கு நாம் ஒருத்தர் மேல் இரக்கப்பட்டு ஒரு மனதுருக்கத்தோடு நாம் ஒரு கிரியை செய்தால், நாளைக்கு தேவன் கூட நம்ம மேல இரக்கமாக அவருடைய క్రియகளை செய்வார். ప్రభువైన యేసు చెప్పాడు, "మీరు మీకు విరుద్ధంగా చేయబడిన తప్పులు లేకపోతే పాపములు ఎవరైనా చేసిన యెడల వారిని క్షమించిన యెడల పరలోకమందున్న తండ్రి కూడా మీ పాపమును క్షమిస్తాడు." మీరు ఎప్పుడు క్షమించకుండా వారిని కఠినం పరుచుకొని క్షమించకుండా ఉంటే, క్షమించిన పాపాన్ని కూడా దేవుడు తీసుకొచ్చి మీ మీద ఆ యొక్క దోషాన్ని ఉంచుతాడని కూడా దేవుని వాక్యంలో చాలా డీప్‌గా వెళ్ళిన యెడల మనకు రాయబడి ఉందన్నమాట. అలాగంటే దేవుడు మనల్ని క్షమించిన కొన్ని పాపములు ఉండొచ్చు. ఇతరులు మనం క్షమించకపోతే దేవుడు అంటాడంట, "ఇంక నేను ఇంత ఎక్కువ నీ పాపాన్ని క్షమిస్తే ఇంక వాళ్ళని క్షమించుకున్నావు కదా! నీ యొక్క లెక్కలో మరి ఆ పాపమును అంతా కూడా నేను యాడ్ చేస్తానని" కూడా దేవుడు యాడ్ చేసేస్తూ ఉంటాడంట. பாருங்க ஆண்டவருடைய வசனம் சொல்லுகிறது, "நீங்க வந்து மன்னித்தால் பரலோகத்தில் இருக்கிற பிதா உங்களை மன்னிப்பார்." நீங்க மற்றவங்களை மன்னிக்காம, கண்டிப்பாக நீ செய்துதான் ஆக வேண்டும் என்று பிடித்துக் கொண்டால், பிதாவாகிய தேவன் கூட நம்மளுடைய வாழ்க்கையில் நாம் செய்த பாவத்தின் விளைவாக மன்னித்த பாவத்தை கூட மறுபடியும் கொண்டு வந்து நம்ம தலை மேல வைப்பாராம்.
ఇటువంటి కార్యాలను మనము చూచినప్పుడు మనలో కలగాల్సిన ఒక భయం కలగాలన్నమాట. ఒకవేళ దేవుడు మనం చేసిన పాపాన్నంతా కూడా ఇంకా పాత కాలంలో తెలుసో తెలియకో మనం చేసిన ఎన్నో తప్పులు, ఎన్నో నేరాలున్నాయి. వాటన్నిటిని కూడా దేవుడు తీసుకొచ్చి మన నెత్తి మీద ఉంచితే ఇంకా ఎవరు కూడా మనము నిలబడుకోలేము. ఎవరు కూడా నీతిమంతులుగా మారలేము. పరలోక రాజ్యము చేరుకోలేము. யோசிச்சு பாருங்க. ஒருவேளை ஆண்டவர் வந்து நம்மளுடைய பழைய பாவத்தெல்லாம் கூட கொண்டு வந்து தெரிந்தோ தெரியாம அறிந்தோ அறியாம செய்த குற்றங்கள் பாவங்கள் எல்லாம் கொண்டு வந்து நம்மளுடைய தலை மேல் வைத்து இந்த பாவத்துக்கெல்லாம் நீ வந்து பலி செலுத்தணும் இல்லாட்டி இந்த பாவ மன்னிப்புக்காக நான் வந்து உன்னை தண்டிக்க போகிறேன் என்று சொன்னால் நம்ம யாருமே தேவனுடைய சந்நிதியில நிற்கவும் முடியாது. அவருடைய మన్నిపై நாம் నిశ్చయமாக పెట్టుకొள்ளవే முடியாது. మనము ఇతరులను క్షమించడానికి కారణం ఏంటంటే క్రీస్తు ప్రభు మనల్ని క్షమించాడనమాట. ఆయన ఎక్కువ క్షమించాడు. మనము ఇతరులను తక్కువ క్షమించనే ఉన్నాము. நாம் மற்றவங்களை மன்னிக்க காரணம் என்னவென்று கேட்டால் ஆண்டவர் நமக்கு நிறைய மன்னிப்பு கொடுத்தார். அதிலிருந்து కొంచెமாக మற்றவர்களை మన్నిక పోగురాం. మొట్టమొదటిగా ఈ ఎపఫ్రాస్ అనే వ్యక్తి క్రీస్తు యొక్క సేవకుడుగా ఉన్నాడు. పనిచేసేవాడుగా ఉన్నాడనమాట. అలా ఉండడం మాత్రం కాదు. ఆయన ఈ వాక్యంలో రాయబడిన కార్యం ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో శ్రమించాడంట. ప్రార్థనలో లేబరింగ్ ఫర్వెంట్లీ ఇన్ ప్రేయర్ అని కూడా ఇంగ్లీష్‌లో రాయబడింది. లేబరింగ్ అంటే ఇప్పుడు పొలం మీద వెళ్ళి అక్కడ పని చేస్తుంటే ఎలా ఉంటుందో అటువంటి శ్రమతో కూడుకున్న ప్రార్థన. మనలో అనేకులకు ఇవి తెలియదన్నమాట. అటువంటి ప్రార్థన అంటూ ఒకటి ఉందా అని. ప్రార్థన అంటే ఇంకా సులువుగా మాట్లాడుకుని 4 మాటలు మాట్లాడి వెళ్ళడం కాదు. దేవునితో పోరాడడం, శ్రమించి, ఏడ్చి, కన్నీరు పెట్టుకొని ప్రార్థించడం. ఎవరి కొరకు ప్రార్థించారు ఈయన? ఈ విశ్వాసుల కొరకు ప్రార్థించేవాడంట. చాలా ఆసక్తితో శ్రమిస్తూ, పనిచేస్తూ ప్రార్థనలో ఆయన ఎక్కువగా సమయాన్ని గడిపాడని పౌలు గారు సాక్ష్యమిస్తున్నారు. இங்க பாருங்க, எபப்ராஸ் என்று சொல்லப்படுகிற இந்த கிறிஸ்துவோடைய ஊழியக்காரன் அதிகமாக ஜெபத்துல அவர் பாடுபட்டார். பாருங்க, ஒரு 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 வயல்ல இறங்கி வேலை செய்யணும் எவ்வளவு கஷ்டமோ அதே போலதான் அப்படிப்பட்ட ஒரு ஜெபம் கூட. கண்ணீரோட விதைக்கிறார், கண்ணீரோடு ஜெபிக்கிறார், మిగుంద భారతోడ జెబికిరార్. అటువంటి సేవకులు మనలో ఈ కాలంలో ఖచ్చితంగా తగ్గిపోయారన్నమాట. அப்படிப்பட்ட ஊழியர்கள் இந்த காலத்துல நிச்சயமா குறைந்துட்டாங்க. మనం కూడా అలా లేదు. நாம் కూడా அப்படி இல்ல. కానీ బైబిల్ కాలంలో జీవించిన అపోస్తులైనా, వాళ్ళతో సహపరిచారకులుగా ఉన్న సేవకులైనా ప్రార్థనలు ఎక్కువ ప్రార్థించడం, శ్రమించడం, దేవునితో పోరాడడం, విడుదల తీసుకురావడం, వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలు ఎక్కువ వాళ్ళ జీవితంలో ఉన్నది. அப்போஸ்தலருடைய காலத்திலும் இந்த பைபிள் நாட்களில் பார்க்கும்போது அங்க இருக்கிற இந்த ஊழியர்கள் அதிகமாக ஜெபத்துல ஜெபிக்க ஆரம்பித்தாங்க. పాడుపట్టి జెబిక ఆరంభిస్తాము. ఏ కారణం బట్టి ప్రార్థించాడు? ఏం కావాలని ప్రార్థించాడు? ఎందుకు ఈ విశ్వాసుల కొరకు అంతగా ప్రార్థించాడంటే అక్కడ మనకు 2 కార్యాలు కూడా రాయబడింది. దట్ హి మే స్టాండ్ పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ ఇన్ ఆల్ ది విల్ ఆఫ్ గాడ్. మీరు సంపూర్ణులుగా మారుటకును దేవుని ప్రతి చిత్తము, ఆ పర్ఫెక్ట్ విల్, దేవుడు అనుకున్న సంపూర్ణమైన చిత్తాను మీ జీవితంలో నెరవేరినట్లు ఆయన ప్రార్థించును అని కూడా రాయబడి ఉన్నది. எதற்காக இவர் இப்படியாக ஜெபித்தார் என்று நாம் கேள்வி கேட்டால், நீங்கள் பரிபூர்ணர்களாக மாறும்படியாக எல்லா தேவ சித்தத்தையும் நிறைவாக செய்து முடிக்கும்படியாக அவர் జెబితార్. సంపూర్ణమైన జీవితాన్ని నొందుకొని దానితో పాటు ప్రతి దేవుని చిత్తము, ప్రతిదంటే ప్రతి విషయంలో, ప్రతి రంగంలో ఉన్న దేవుని చిత్తాన్ని చేయాలని కూడా ఆయన బహుగా ప్రార్థించను అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. நீங்கள் எல்லா விதமான தேவ சித்தத்தை செய்து முடிக்கும்படியாக அவர் ஜெபித்தார் என்று கூட சொல்லப்பட்டிருக்கிறது. 2 కార్యాలు ఇక్కడ మనము, ఒకటి వచ్చి పర్ఫెక్షన్ సంపూర్ణత అని చెప్పినప్పుడు పాపము లేని జీవితం అని మనం చెప్పలేమన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న కాలం వరకు మనకు ఏ ఒక్క పాపము లేని ఒక స్థితికి మనం చేరుకున్నామంటే అది అసలు జరగదు. ప్రతిరోజు పోరాటం అంటూ ఉంటుంది. ప్రతిరోజు ఈ లోకము మనల్ని ఆకర్షిస్తుంటుంది. సాతాను పోరాడుతుంటాడు.
మనలో ఉన్న ఆదాము స్వభావము మరలా లేచి నిలబడుకుంటుంది. కానీ ఒక పర్ఫెక్షన్ అని చెప్పినప్పుడు దేవునితో విధేయత కలిగిన మనస్సు కలిగిన వారుగా, దేవుని ఆజ్ఞలను గైగనాలి అన్న ఒక వాంఛతో ఈ లోకము నాకు వద్దు అని వదులుకొని దేవుని వైపు ముందుకు సాగిపోయే ఒక జీవితం అన్నమాట. అటువంటి ఒక జీవితం అంటూ ఉంది అని కూడా దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతున్నది. பாருங்க, பரிபூர்ணமான ஒரு வாழ்க்கை என்று சொல்லும்போது, பாவம் இல்லாத வாழ்க்கை கிடையாது. இந்த உலகத்தில் இருக்கிற வரைக்கும் பாவத்தோட போராட்டமும், உலகத்தோட போராட்டமும், பிசாசுடைய சோதனைகளும், மாமிசத்தின் கிரியைகள் நமக்குள்ள மேற்கொள்ளும்படியாக போராடிக் கொண்டிருக்கோம். நாம் வந்து பாவமே இல்லாத நிலைமைக்கு சேர்ந்துட்டோம்னு சொல்ல முடியாது. அது வரப்போகிற காலத்தில் நடக்கப்போகிற காரியம். ஆனா பரிபூர்ணமாக ஒரு வாழ்க்கைய வாழுகிறது என்று சொல்லும்போது, தேவனுடைய சகல அவருடைய கட்டளைகளை கீழ்ப்படியத்தக்கதான ஒரு மனது. இந்த உலகத்தை விட்டுவிட்டு தேவனை பார்க்கக்கூடிய ஒரு మనது. ఉదాహరణకు దేవుడొచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, నా ముందు నువ్వొచ్చి పరిపూర్ణుడుగా నడుచుకో అని చెప్పాడు. 99 సంవత్సరాలు ఉన్నప్పుడు యెహోవా ఆయనకు ప్రత్యక్షత ఇచ్చి మాట్లాడిన మాట, వాక్ బిఫోర్ మీ ఎ పర్ఫెక్ట్ లైఫ్, ఎ పర్ఫెక్ట్ వాక్ అని కూడా చెప్పాడన్నమాట. అదే విధంగా పాత నిబంధనలు మనం చూసుకున్నప్పుడు నోవహు ఆయన ఒక సంపూర్ణమైన జీవితాన్ని జీవించాడు అని కూడా రాయబడింది. ఆ పదానికి అర్థము పాపము లేకుండా కాదు. కానీ ఆయన దేవుని మాటలను లోబడాలి. దేవుని మాటలంటే చాలా భయపడుతూ ఆ కార్యాన్ని చేయాలన్న ఒక మనసు కలిగిన వారినే దేవుడొచ్చి సంపూర్ణులని కూడా పిలుస్తున్నాడు. మెచ్యూర్డ్, ఇంకా చెప్పాలంటే బాగా ఆహ్, తెలివిలో దేవుని వాక్యములో ఎదిగిన వాళ్ళు అని కూడా చెప్పొచ్చన్నమాట. ఒక మెచ్యూరిటీ అనేది కలుగుతుంది. ఈ విషయాన్ని ఎలా నేను అందరూ అర్థం చేసుకునేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలుంటారు. 2 ఏండ్లు, 3 ఏండ్లు అలా అటువంటి వయసులో ఉన్నవాళ్ళు. వాళ్ళకసలు ఏం తెలీదనమాట. కింద పడిపోతే ఏం జరుగుతుంది? ఏది తినాలి? ఏది తినకూడదు? ఏం తెలీదు. ఏదిచ్చినా నోటికి పెట్టేసుకుంటారు. పాయిజన్ మీరు చాక్లేట్ లాగా ఒక చిన్న కాయిన్ ఇస్తే కూడా నోట్లో పెట్టేసుకుంటారు. అదొచ్చి ఇంకా ఏం తెలియని ఒక స్థితి అన్నమాట. అదే ఒక 18 ఏళ్ళు, 20 ఏళ్ళు సంవత్సరం వచ్చిన తరువాత ఆ వయస్సులో వాళ్ళకు మెచ్యూరిటీ అనేది కలుగుతుందన్నమాట. మంచి, చెడు ఏది అని గ్రహించగలుగుతారు. మరి ఆ చెడును విసర్జించి, అపాయాన్ని విసర్జించి వాళ్ళు తమను తాము సురక్షితంగా కాపాడుకోగలుగుతారు. అదే ఒక పర్ఫెక్షన్ అన్నమాట. అదే విధంగా ఆత్మీయంగా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన మాటలు మనం నమ్మాము. గాలికి కొట్టుకుంటూ అటు ఇటు తిరిగాము. ప్రతి పాపంలో పడిపోతున్నాము. ఎందుకంటే పాపం అంటే ఏం తెలియదు. పాపంలో పడిపోతే ఏం జరుగుతుంది? దానివల్ల కలిగే అపాయం ఏంటి అనేసి కూడా ఇంకా అనేకులకు తెలియదు. ఎందుకు తెలీదంటే వాళ్ళు క్రీస్తులో శిష్యులుగా ఉన్నారన్నమాట. చేసేస్తే దేవుడు క్షమిస్తాడనుకుంటారు. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటని పరిపూర్ణులుగా ఉన్న వాళ్ళు, సంపూర్ణత నొందుకున్న వాళ్ళకు తెలుసన్నమాట. ఒకటి చేస్తే దాని కారణం వల్ల దేవుడు క్షమించినప్పటికీ ఎటువంటి పరిణామాలు ఉంటాయి అని కూడా తెలుసుకోవడానికి ఇంకా ఆత్మలో ఎదిగిన వాళ్ళకే తెలుస్తుంది. అటువంటి ఎదిగిన స్థితికి మీరు రావాలి. శిష్యులుగా ఉండి అటు ఇటు మీరు వెళ్ళిపోకుండా క్రీస్తులో నాటబడుకున్న ఒక జీవితాన్ని జీవించాలి. అటువంటి జీవిత శైలికి రావాలనేసే ఎపఫ్రాస్ ప్రార్థన చేశాడు. பாருங்க, இந்த பரிபூர்ணத்தை குறித்து பேசும்போது எப்படி சொல்றதுன்னா, ஒரு சின்ன பிள்ளையா இருக்கும்போது, குழந்தையா இருக்கும்போது எல்லாமே அவங்க கையில எத குடுத்தாலும் சாப்பிட்டுருவாங்க. எங்க வேணாலும் போயிடுவாங்க, விழுந்துருவாங்க. அவங்கள அவங்க காப்பாற்றிக் கொள்ள மாட்டாங்க. அதே ஒரு புத்தி வந்து ஒரு 18, 20 வயது ஆச்சுன்னா, அவங்க எல்லாத்தையும் நிதானித்து பார்ப்பாங்க. நன்மையும், தீமையும் வேர் பிரித்து பார்த்து, எது அவங்களுக்கு நன்மையோ, அவங்களுடைய ஜீவனை காத்துக் கொள்ளும்படியாக சரிப்படுத்திக் கொள்வாங்க. அப்படிப்பட்ட ஒரு ஆவிக்குரிய நிலைமையில கூட நாம் வந்து முதிர்ந்தவர்களாக, ஆவிக்குரிய நிலைமையில வளர்ந்தவர்களாக, எல்லாவற்றையும் நம்பி விடாதபடி, நம்ம சின்ன குழந்தைகளா ஆவியில இருந்தப்போ என்ன பண்ணிட்டோம், யாரோ ஏதோ வந்து சொன்னாங்கன்னு கூட நம்பிட்டோம். ஏதோ இப்படி நடக்குதுன்னா அப்படி நடக்குதான்னு நம்பிட்டோம். இந்த வசனம் இப்படிதான்னு சொன்னா அப்படி நம்பிட்டோம். நமக்குள்ள பிசாசு விதைக்கிற காரியத்துக்கெல்லாம் நம்ம செவி கொடுத்தோம். ஆனா இயேசு கிறிஸ்துக்குள்ளாக வளர்ந்து வளர்ந்து வரும்போது நமக்குள்ள வருகிற ஒரு உணர்வு என்னவென்றால், முதிர்ந்து வரும்போது பாவத்தை செய்தால் அதனுடைய விளைவுகள் என்ன என்று அறிந்திருக்கிறோம். அதே ஆவியில பிறந்தவங்களாக இருக்கிறவங்க, அநேக கிறிஸ்தவங்க இன்றைக்கு கூட பாவத்த ரொம்ப சந்தோஷமா செய்றாங்க. ஏன்னா அவங்களுக்கு தெரியும் இயேசு மன்னிப்பாருன்னு தெரியும். அதுவரைக்கும் தான் தெரியும். ஆனா அதுக்கு பிறகு வருகிற அந்த కాన్సిక్వెన్సెస్, அதனால வருகிற ఆపత్తు என்ன என்று அறியாம இருக்கிறாங்கో. ఈరోజు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ స్థితి ఎలా ఉంది? మీరు క్రీస్తులో ఎదిగిన వారిగా ఉన్నారా? ఇంకా శిష్యులుగానే ఉండి
మంచి, కీడు ఏదని అర్థం చేసుకోలేక దేవుని ఆత్మ చేత కలిగే కార్యాలేవి, ఇంకా సాతాను చేత కలుగుతున్న కార్యాలు, శారీరపు కార్యాలేవి అని కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారా అని ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. அன்பான சகோதரனே, சகோதரி, இந்த காலை நேரத்துல உங்களை நீங்க கேள்வி கேட்டுக்கொள்ளுங்க. நான் கிறிஸ்துவுக்குள்ளாக வளர்ந்திருக்கிறேனா? நான் கிறிஸ்துவுக்குள்ளாக பரிபூர்ணனாக இருக்கிறேனா? இல்லாவிட்டால் குழந்தையாக இருக்கிறேனா? நான் எப்படி இருக்கிறேன்? என்னுடைய நிலைமை எப்படி இருக்கிறது என்று சொல்லி సట్టు నీంగో గమనిత్తు పారుంగో. క్రీస్తులో ఎదిగిన వారికి తెలుసు పాపం అంటే చాలా అపాయకరమైన విషయము. అది చేయడం వచ్చి అంత ఈజీ కాదు. చేసేసాక బయటికి రావడం కూడా చాలా ఈజీ కాదండి. இயேசு கிறிஸ்துக்குள்ளாக வளர்ந்திருக்கிறவங்களுக்கு தெரியும். பாவம் பொல்லாதது, ஆபத்தானது. அதை செய்கிறது அவ்வளவு சுலபம் கிடையாது. செய்துவிட்டு அதிலிருந்து తప్పిత్తు கொண்டு வருகிறது இன்னும் కష్టமான కార్యం. దేవుడు పాపములను క్షమించినప్పటికీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నది అనేక మార్లు అలాగే వదిలేస్తూ ఉంటాడు. మన జీవితంలో కూడా ఈరోజు కలుగుతున్న పలు విధమైన శ్రమలకు కారణము సాతాను కాదు, దేవుడు కాదు, ఏం కాదు. మనం చేసిన పాపపు క్రియల వల్ల కలుగుతున్న ఆ ఎఫెక్ట్స్ అన్నది మన కుటుంబాన్ని, జీవితాన్ని ప్రతి రంగంలో కూడా చెడిపేస్తుందన్నమాట. అది దేవుడు అనుమతించిన కార్యాలు. பாருங்க, இந்த நாள்ல கூட நமக்குள்ளாக நம்ம நெறைய பிரச்சனைக்குள்ள போய்க்கிட்டு இருக்கும்போது நம்ம நினைப்போம், பிசாசு தான் செய்றான், ஆண்டவர் தான் செஞ்சார். யாருமே செய்யல. நாம விதைத்த காரியங்கள் அது மன்னிக்கப்பட்டாலும் அதனுடைய விளைவுகளை நம்மளுடைய வாழ்க்கையில பார்த்து கொண்டே இருக்கோம். நம்ம కుటుంబத்துல பார்க்கிறோம், வாழ்க்கையில பார்க்கிறோம். ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు తాగుతున్న వ్యక్తి 20 ఏండ్లు తాగాడనుకోండి. బాగా తాగాడు. మారు మనసు పొందాడు. దేవుని యొద్దకొచ్చేసాడు. దేవుడు క్షమించేసాడు. పాపమంతా కడిగేశాడు. పరలోక రాజ్యం ఇచ్చేసాడు. అలా చేశాడని కూడా దేవుడు పాపం క్షమించాడంటే ఇంకా లివర్ పాడైపోయి ఉంటుంది. ఇప్పుడు అవన్నీ కూడా స్వస్థత జరుగుతుందని దేవుడు చెప్పలేదన్నమాట. ఎందుకంటే వాడు తన చేతి ద్వారా నాశనపరుచుకున్నాడు గనుక అనారోగ్యమునకు గురవుతూ కూడా కొన్ని మార్లు దేవుడు వదిలేస్తుంటాడు. మనం అడుగుతుంటాం, ఎందుకు ప్రభువా స్వస్థత చేయలేదంటే ఆయన చేసిన పనులు, ఆ పాపమున యొక్క కాన్సిక్వెన్సెస్ అనేది దేవుడు వదిలేస్తున్నాడన్నమాట. உதாரணத்துக்கு பாருங்க, ஒரு மனிதன் நல்ல 20 வருஷம் இஷ்டம் வந்த போல குடித்து குடித்து தன்னுடைய சரீரத்தை கெடுத்து கொண்டான். கடைசியா இயேசுவை நம்பிட்டாங்க, ரட்சிக்கப்பட்டுட்டாங்க, பாவம் மன்னிக்கப்பட்டிருது, பரலோகத்துக்கு போற நிச்சயம் வந்துருது. ஆனாலும் அந்த லிவர் கெட்டுப்போன லிவர் சுகமாகல. நம்ம கேட்போம், ஏன் ஆண்டவரே சுகமாகலன்னு சொல்லி. அது அவனுடைய பாவத்தின் விளைவாக வந்த కార్యத்தை தேவன் విட்டு విడుகிறார். మీరు బాగా గమనించినట్ల, ఎందుకు ఈ కార్యం చెప్తున్నా అంటే గుర్తించాలన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాము హవ్వ చేసిన పాపాన్ని క్రీస్తు రక్తము చేత కడిగినప్పటికీ పాపం వల్ల కలిగిన మరణాన్ని దేవుడు తీసివేయలేదు. మొదటి మరణము పాపి మీదను, పరిశుద్ధుని మీదను, నీతిమంతుడి మీదను, అవినీతిమంతుని మీదను ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా మన మీద ఈ మరణం ఏలుబడి చేయడానికి కారణము పాపము యొక్క కాన్సిక్వెన్స్ అండి. దేవుడు దాన్ని తీసివేయలేదు. మెయిన్‌గా ఉన్న కార్యాన్ని తీసేశాడు. నిత్య జీవాన్ని ఇచ్చేశాడు. కానీ ఈ శరీరంలో కలుగుతున్న మరణాన్ని దేవుడు విడిచిపెట్టాడు. நன்றாக யோசித்து பாருங்க. ஆதாம் ஏவாள் செய்த பாவத்தினால வந்ததுதான் மரணம். சரீரத்துல மாத்திரம் இல்ல, ஆவியில. ஆவியின் மரணத்தை இயேசு கிறிஸ்து மன்னித்து நித்திய ஜீவன் நமக்கு கொடுத்துட்டாரு. ஆனா சரீரத்தின் மரணம் எல்லோரு மேலும் ஆளுகை செய்யுது. நாம் பரிசுத்தமா வாழ்ந்தாலும், அநீதியா வாழ்ந்தாலும், நீதியா வாழ்ந்தாலும், நல்லவனா வாழ்ந்தாலும், கெட்டவனா வாழ்ந்தாலும் எல்லோரு மேலும் இந்த முதல் மரணம் வருது. அதனுடைய விளைவு என்னவென்றால், பாவத்தின் விளைவுகளை தேவன் கட்டுப்படுத்தவில்லை. మోషే అంత గొప్ప దేవుని ప్రవక్తగా ఉండి కూడా ఆయన దేవునితో నడుచుకుంటూ ముఖాముఖి మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పటికీ మోషే జీవితంలో ఏం జరిగింది? చివరిగా దేవుడు చూచి ఆ బండను చూచి నువ్వు మాట్లాడంటే ఆయన కోప్పడి కొట్టేశాడు. దేవుడేం చెప్పాడు? ఇక నువ్వు ఈ అవిధేయతను చూపించిన వల్ల నువ్వు కనాన్ దేశంలో వెళ్ళవు అని కూడా మోషేతో దేవుడు సూటిగా చెప్పాడు. మరలా దేవుని దగ్గర అడిగినప్పుడు చివరిగా చెప్పేశాడు, ఇక మీదట ఈ విషయం గురించి నాతో మాట్లాడకు, నువ్వు వెళ్ళవు. ఆ కాన్సిక్వెన్స్ అనేది క్షమించిన దేవుడు మాట్లాడుతున్న ఆ నిర్ణయం అనేది అలాగే మిగిలిపోయింది. చివరి వరకు కూడా మోషే కనాన్‌లో ప్రవేశించలేకపోయాడు. కొండ మీద నిలబడుకొని ఆ రమ్యమైన నగరాన్ని చూశాడే గాని అందులో వెళ్ళడానికి ఆయన అర్హతను కోల్పోయాడు. மோசேயோட வாழ்க்கையில பாருங்க, அந்த கற்பாறையை பார்த்து நீ பேசு என்று சொன்ன உடனே கம்ப எடுத்துட்டு அவர் அடிச்சிட்டாரு. அந்த கோலை வச்சு அடிச்சிட்டாரு.
அந்த ஆண்டவர் சொன்னார், "நீ வந்து கானான் தேசத்துக்குள்ள பிரவேசிக்க மாட்டாய்." அநேக முறை ஜெபிச்சாரு, "ஆண்டவரே మన్నించరుங்க ఆండ. నా మన్నించుట ఆన నీ పోగ మాట." దేవుడు పాపాన్ని క్షమించాడు కానీ పాపం వల్ల వస్తున్న ఆ కాన్సిక్వెన్సెస్‌ని తీసివేయడం లేదు అని కూడా మనము గుర్తించాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు పాపం చేయొద్దు. పాపం చేస్తే క్షమించేస్తాడు. పరలోకానికి తీసుకెళ్తాడు. కానీ దానివల్ల వచ్చే కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అనేది లైఫ్‌లో మిగిలిపోతుందండి. ஆண்டவர் பாருங்க பாவத்தை மன்னிச்சிருவாரு, விடுதலை குடுத்துருவாரு. ஆனா அதனால வர்ற விளைவுகள நம்மளுடைய வாழ்க்கையில சிலது அப்படியே விட்டுருவார். ఇంకొక ఉదాహరణ చూద్దాం బైబిల్ నుండి. ఒకవేళ మీరు ఆలోచించొచ్చు. క్రీస్తులో నాకు అన్నీ వెళ్ళిపోతుందంటే, అవును అన్నీ ప్రతి పాపం వెళ్ళిపోతుంది. కానీ కొన్ని క్రియలు మిగిలిపోతాయని కూడా బైబిల్‌లో మనకు ఆధారాలు ఉన్నాయన్నమాట. దావీదు తన జీవితంలో బత్షెబతో పాపం చేశాడు. 51వ కీర్తన మీరు చదువుకుంటే దావీదులాగా పశ్చాత్తాపపడి పాపంను విడిచిపెట్టి మారు మనసు పొందిన వ్యక్తి ఇంక ఎవ్వరిని కూడా బైబిల్‌లో మనం చూడలేము. అంతగా తప్పిస్తూ దేవుని వద్ద వచ్చి ఏడ్చి హృదయాన్ని పగలగొట్టుకొని పరిశుద్ధాత్మను తీసివేయొద్దు. రక్షణ ఆనందాన్ని ఇవ్వు ప్రభువా. నీ యొద్ద ఉంచుకో. నేను పాపమునందే రూపింపబడ్డాను. అన్నీ చేశాడు. దేవుడు కూడా పాపాన్ని క్షమించాడు చివరికి. కానీ మొదటి బిడ్డ, పుట్టిన బిడ్డ వాళ్ళిద్దరికి పుట్టిన బిడ్డ చనిపోయింది. ఎంత ప్రార్థన చేసినా, పాపాన్ని క్షమించినా దేవుడు ఆ బిడ్డను కాపాడలేదు. తీసేశాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చిన ఎఫెక్ట్ అది. రెండవది నువ్వు ఇలాగా ఒక న్యాయమైన వ్యక్తి యొక్క భార్యను నువ్వు తీసేసుకున్నావు. హత్య చేశావు. హత్యతో పాటు వ్యభిచరించావు. ఈ కారణం బట్టి నీ కుటుంబం మీద నిత్యము ఖడ్గము ఉంటుందని కూడా దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు. ఆ కారణం వల్ల దావీదు కుటుంబంలో అనేక మరణాలు, అబ్షలోము చనిపోవడము, వాళ్ళ అన్నదమ్ములు కొట్టుకోవడము, రాజ్యాంగము 2గా చీలిపోవడము, ఇజ్రాయేలు యూదాగా చీలిపోవడము, ఆహ్, అల్లకల్లోలము వాళ్ళ కుటుంబంలో అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఈ ఒక్క పాపం యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువ కలుగుతున్నది. ఇవన్నీ చూస్తుంటే మనకు దేవుడు ఏం చూపిస్తున్నాడంటే మీరు సంపూర్ణులుగా ఉండి ఈ కార్యాన్నంతా కూడా విసర్జించి క్రీస్తులో నడుచుకోవాలి. అంత తేలికగా తీసుకోకండి. ఎవరైనా పాపాన్ని తేలికగా తీసుకుంటున్నారు. చిన్నదే కదా పర్లేదు దేవుడు క్షమిస్తాడంటే వాళ్ళు ఇంకా పరిపూర్ణులు కాలేదు. పరిపూర్ణులైన వాళ్ళు, సంపూర్ణత నొందుకున్న వాళ్ళు చాలా జాగ్రత్త వహిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కొన్ని కొన్ని పాపాలు చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ దేవుడు తీసివేయడని వాళ్ళకు తెలుసు గనక చాలా జాగ్రత్త వహిస్తారు. ఈరోజు మీరు నేను చేస్తున్న ఏదో ఒక తప్పుడు క్రియలు పాపం వల్ల రేపటి దినము తరతరాలుగా శాపాలు వస్తాయని కూడా ఒక సంపూర్ణునికి తెలుసు. இன்றைக்கு நீங்களும் நானும் செய்கிற பாவத்தின் விளைவு, அந்த எஃபெக்ட், மறுபடியும் பாவத்தினால வருகிற சாபங்கள் நம்மளுடைய வாழ்க்கையில வராவிட்டாலும் இன்னும் தலைமுறைகளுக்கு வரும் என்று தெரியும். రెండవది ప్రతి దేవుని చిత్తాన్ని చేసేవారుగా ఉండాలని కూడా ఎపాఫ్రస్ ప్రార్థన చేశాడంట. రెండవది எல்லா విధமான தேவ சித்தத்தை செய்யணும். ఇప్పుడు ప్రతి దేవుని చిత్తం అంటే బైబిల్‌లో దేవుని చిత్తము మనకు సంపూర్ణమైన దేవుని చిత్తము ఈ బైబిల్ పుస్తకంలో ఉందండి. ప్రతి ఒక్కరు నేను నా జీవితంలో నేనేం చేయాలి పర్ఫెక్ట్‌గా ఎలా ఉండాలనుకుంటే ఈ పుస్తకాన్ని పాటిస్తే చాలు. பாருங்க எல்லோரும் என்னுடைய வாழ்க்கையில எல்லா விதமான தேவ சித்தத்தை நான் செய்து முடிக்கணும்னா இந்த வேத புத்தகத்தை நான் வாசித்தால் போதும். இதுல நான் அறிந்து கொள்ளலாம். మొట్టమొదటిగా దేవుని చిత్తము మనం మారు మనసు పొంది బాప్తీసం పొందుట. నీళ్ళ ద్వారా బాప్తీసము, ముంచిన బాప్తీసం పొందుకొనుట. అనేకులు ఇవి కూడా నమ్మరనమాట. దేవుని చిత్తం ఉంటే నేను తీసుకుంటానంటారు బాప్తీసం. చిలకరింపు బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఇంకా దేవుని చిత్తం అయితే నేను తీసుకుంటా. నేను ప్రార్థించి దేవుడు నాకు చూపించిన ఎడలా నేను తీసుకుంటానంటారు. కానీ బైబిల్‌లో ఉన్న దేవుని చిత్తాన్ని వాళ్ళు చూడరు. பாருங்க எல்லாரும் சொல்லுவாங்க நாங்க வந்து ஆண்டவருடைய சித்தம் மனம் திரும்பி ஞானஸ்நானம் எடுக்கணும். சிலர் சொல்லுவாங்க நான் ஜெபிச்சுக்கிட்டு இருக்கிறேன் பிரதர். ஆண்டவர் எனக்கு காட்டினா முழுக்க ஞானஸ்நானம் எடுக்கணும்னு காட்டினா தான் நான் எடுப்பேன். ஏன் காட்டுவார்? ஏற்கனவே காட்டியிருக்கிற బైబిల్‌లో பார்க்க మాటాంగ. పరిశుద్ధాత్మను నొందుకోవడం దేవుని సంపూర్ణమైన దేవుని చిత్తం అన్నమాట. పరిశుద్ధాత్మ కొందరు బాప్తిజం పొందుకున్న పరిశుద్ధాత్మ పొందుకోరు. అనే వాళ్ళకి ఆశ ఉండదు. சில பாருங்க ஞானஸ்நானம் பெற்றாலும் பரிசுத்த ஆவியானவரை பெறமாட்டாங்க. దేవుని దశమ భాగాలైనా కానుకలైనా ఇవ్వడము దేవుని చిత్తం. కొందరొచ్చి ఇవ్వరనమాట. వాళ్ళకు దేవుని చిత్తం ఉంటే నేను ఇస్తాను అనుకుంటారు. కానీ దేవుని చిత్తం అని వాళ్ళకు తెలియదనమాట. பாருங்க சிலர் இருப்பாங்க அவங்களுக்கு வந்து தசம பாகம் காணிக்க கொடுக்கணும்ன்றது தெரியாது. அவங்க லைஃப்ல கொடுத்தே இருக்க மாட்டாங்க. கொடுக்கவே மாட்டாங்க. அவங்க நினைச்சுப்பாங்க நான் கரெக்ட்டா இருக்கிறேன். கிடையாது. நீங்க வந்து தேவ சித்தத்துல
ఇంపర్ఫెక్ట్ ఐటింగ్, ఇంబాలెన్స్ ఐటింగ్. దేవుని దశంభాగాలు, కానుకలు దోచుకున్న ఏ ఒక్క వ్యక్తి అయినా దొంగ అవుతాడు. దేవునికి చేరాల్సిన కార్యాన్ని తీసి ఉంచుకున్నవారు ఎలా దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేయగలుగుతారు? పరిపూర్ణ చిత్తం అంటే ప్రతిదీ చేయాలి. చిన్నవి చేయాలి, పెద్దవి చేయాలి. కొందరు చెప్తారు మనము ముఖ్యమైన కార్యాలు చేస్తే చాలు. అలా కాదు. సంపూర్ణ చిత్తం అని చెప్పినప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి స్థలములో, ప్రతి విషయంలో మనము సంపూర్ణులు అవడమే ఆ சம்பூர்ணత. பாருங்க ஒரு சின்ன காரியத்தை நாம் விட்டு விடலாம். பெரிய காரியத்தை செய்யலாம். அப்படி கிடையாது. ஒரு பரிபூர்ணம் அடையது தேவனுடைய எல்லா சித்தம் செய்கிறது என்றால் எல்லாவற்றையும் செய்ய வேண்டும். ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఎక్సర్‌సైజ్ చేసుకునే ఒక వ్యక్తి లేకపోతే ఒక బాడీ బిల్డర్ ఉన్నారనుకోండి. బాగా కండలు రప్పిస్తున్నాడు. చేతులు మాత్రం బాగా బలంగా చేసుకొని కాళ్ళు మరి చెస్ట్ భాగం అంతా కూడా వీక్ అయిపోతే ఒప్పుకుంటారా? ప్రతి భాగము ఎంత ఎదగాలో, ఎంత ఉండాలో అంతగా వాళ్ళు బలపరుచుకుంటే తప్ప ఆ పోటీలో వాళ్ళు గెలవలేరు. అదే విధంగా దేవుని చిత్తము తక్కువ, ఎక్కువ ప్రతి విషయాన్ని చేయడానికి మనం అప్పగించుకుంటే తప్ప దేవుని చిత్తం చేయలేం. అటువంటి చిత్తాన్ని చేయాలని కూడా ఎపఫ్రాస్ ఈ కొలొస్సీలు ఆ నగరంలో ఉన్న ప్రజలు, దేవుని బిడ్డలు ప్రతి విషయంలో వాళ్ళు మంచి క్రియల్లో కూడా వాళ్ళు ఎదగాలని కూడా ప్రార్థిస్తూ వచ్చాడు. உதாரணத்துக்கு பாருங்க ஒரு பாடி பில்டர் இருப்பாங்க. அவங்க எல்லா விதமாக அவங்க எக்சர்சைஸ் செய்வாங்க. ஒரே ஒரு பாகத்த அவங்க பலம் பண்ணிக்கொண்டு மற்ற பாகங்கள்லாம் பலவீனப்படுத்திட்டா அவங்க அந்த போட்டியில ஜெயிக்க முடியாது. அதே போல தான் దేవునుடைய எல்லா சித்தத்தை செய்து முடிக்கணும். దేవుడు రాసి మన చేతిలో ఇచ్చిన ఈ బైబిల్ పుస్తకాన్ని చదువుకుంటే తప్ప మనకు దేవుడిచ్చిన సంపూర్ణ చిత్తాన్ని మనం తెలుసుకోలేము. ஆண்டவர் நம்மளுடைய கரங்களை எழுதி கொடுத்திருக்கிற இந்த வேத புத்தகத்தை வாசித்தால் ஒழிய நமக்கு దేవునుடைய పరిపూర్ణமான సిద్ధத்தை நாம் அறிந்து கொள்ள முடியாது. ఈరోజు దేవుని చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోతున్నానంటే ఈ బైబిల్ నేను చదువుకోవడం ఎక్కువ పఠనం చేయడం లేదు అని అర్థం. இன்றைக்கு இந்த தேவனுடைய சித்தத்தை அறியாம போகிறதுக்கு காரணம் இந்த வசனத்தை நாம் தெரிந்து கொள்ளாமல் இருக்கிற కారణத்தினால்தான். రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యము అందరికి తెలుసు. మీ శరీరాన్ని సజీవ బలిగా అర్పించుకోండి. ఇదే దేవునికి వచ్చి చేసే ఘనమైన ఆరాధన. అలా చేసినప్పుడు మీరు దేవుని యొక్క మంచి అంగీకరింపబడిన దేవుని చిత్తాన్ని మీరు ఎరుగగలుగుతారు. మీ మనస్సును లోకం వైపు ఉంచకుండా వాక్యము చేత మీరు நூத்தனபరుచుకోండి అని కూడా దేవుని వాక్యం మనకు చెబుతున్నది. உங்களுடைய சரீரத்தை நீங்கள் ஜீவ பலியாக ஒப்பு கொடுக்கும்போது தேவனுடைய பரிபூர்ணமான சித்தத்தையும் அங்கீகரிக்கப்பட்ட அவருடைய எண்ணங்களையும் சித்தத்தையும் நீங்க அறிவீங்க என்று வசனம் சொல்லுகிறது. அவருடைய வார்த்தையினால உங்களுடைய மனதை அனுதினமும் புதுப்பித்துக் கொள்ளுங்கள் என்று கூட வசனம் சொல்லுகிறது. Renew your mind every day with the word of God. చూడండి మన మనసు నూతనపరుచుకోవాలి. మన మనస్సు అంటే మన మైండ్ వచ్చి ఏమవుతుందంటే త్వరగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతూ ఉంటుంది. మనం విన్న కార్యమును బట్టి మనం ఉన్న స్థలములో ఏ స్థలములో ఉన్నామో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎటువంటి మాటలు వింటున్నామో అటువంటి మాటల వలె మన మనసు వచ్చి మారిపోతూ ఉంటుందన్నమాట. நம்மளுடைய மனது எப்படிப்பட்டது என்றால் நம்மளுடைய ஆலோசனை சிந்தை நாம் எதை கேட்கிறோமோ, எதை பேசுகிறோமோ, யாரோடு இருக்கிறோமோ అதைపోల நம்மளுடைய உள்ளம் మారిడం. బైబిల్ వాక్యం చెప్తుంది. మీరు లోకములో ఉన్న విషయాలను మీ మనస్సులో ఉంచుకొని వాటి ప్రకారం మీరు మార్చుకోకుండా బైబిల్ వాక్యములో ఉన్న ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోవడం వల్ల ఈ వాక్యానుసారంగా మీ జీవితాన్ని మార్చుకోండి అని కూడా మనకు ఒక దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఆ రినీవింగ్ మనం చేసుకోకపోతే దేవుని చిత్తాన్ని చేయలేము, తెలుసుకోలేము. நம்மளுடைய உள்ளத்தை நாம் புதுப்பித்துக் கொள்ள வேண்டும். வசனத்தினால புதுப்பித்துக் கொள்ள வேண்டும். அப்படி புதுப்பித்துக் கொள்ளாவிட்டா நம்மளுடைய உள்ளம் கெட்டு போயிடும். கெட்டு போயிடுச்சுன்னா దేవునుடைய சித்தத்தை నిశ్చయமா நம்ம ఇంటికి அறிய முடியாது. ఉదాహరణకు మన అందరికి తెలుసు దేవుని చిత్తము మనం వచ్చి సువార్తను ప్రకటించడం, ఇతరులకు సువార్తను ప్రకటించడం. நமக்கு எல்லாருக்கும் தெரியும் நம்மளுடைய வாழ்க்கையில நம்ம மற்றவங்களுக்கு సువిశేషத்தை அறிவிக்கணும். మనం సువార్తను ఇతరులకు చెప్పకుండా ఉన్నట్లా మనం దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేయలేక ఇంకా కంప్లీట్ విల్ చేయకుండా ఉన్నామని కూడా మనం తెలుసుకోవాలి. இந்த சுவிசேஷத்தை நம்மால் முடிந்த அளவுக்கு மற்றவங்களுக்கு பகிர்ந்து கொடுக்காமல் இருந்தால் தேவனுடைய பரிபூர்ணமான சித்தத்தை நாம் செய்யாமல் இருக்கிறோம் என்று கூட தெரிந்து கொள்ளணும். హల్లెలూయా. మొన్నటి దినం నాతో పనిచేస్తున్న నా కలీగు అతను వచ్చి ఒక ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి, చాలా భక్తిపరుడు. నేనేం చేశానంటే పరలోకము నరకం అన్న పుస్తకాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసాను చేతిలో. చదవండి ఇది బాగుంటుంది పుస్తకం అంటే
తీసుకున్నాడు. మళ్ళీ నా చేతికిచ్చేసి రేపు తీసుకుంటానులే అనేసి నా చేతికిచ్చేసాడు. రేపటి దినము నిన్న వచ్చింది. మరలా ఆ పుస్తకాన్ని తీశాను. మర్చిపోయారు ఈ పుస్తకము మీకని ఇచ్చాను. బాగుంటుంది. ఇవ్వాలని నా మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. అసలు ఒకసారి చదవండి బాగుంటుందనేసి ఇచ్చాను. మళ్ళీ తీసుకున్నాడు. చూస్తే అక్కడ ఆ డెస్క్ మీదే బయట వదిలేసి ఎళ్ళిపోయాడు. ఏం చేశానంటే తీసి పేరు రాసి అతని డెస్క్‌లో అతని డ్రాలో వేసి లాక్ చేసి వచ్చేసాను. ఇంకొచ్చి చూడాలన్నమాట. ఏం కనబడుతుందంటే వాక్యాన్ని ఇలా అందిస్తున్నప్పుడు అతని మొఖంలో ఒక భయమొచ్చేస్తుందన్నమాట. ముఖ్యంగా వాళ్ళెలా అంటే వాళ్ళ బోధనలు చేస్తారు. వీళ్ళు వాక్యాన్ని చదివితే మారిపోతామనేసి వాళ్ళకి తెలుసు. అందుకే చదవకూడదని కూడా వాళ్ళ బోధనలు ఉన్నాయి. నేను ఇంకొక సాక్ష్యం కూడా విన్నాను. ఇరాక్ దేశంలో ఇలాగే ఒక వ్యక్తి మారిపోతే ముస్లిం నుండి దేవుని బిడ్డగా మారిపోయినప్పుడు వాళ్ళు అడిగింది ఏం చేశారంటే, "క్రైస్తవునితో నువ్వు వెళ్లి కాఫీ తాగావా?" అంటే అవునని చెప్తే, "నీకు అందులో మందు వేశారు. అందుకే నువ్వు మారిపోయావు." దేవుని వాక్యము బలమైంది. నా కొలీగు తన మనసులో వచ్చి ఒక భయాన్ని నేను చూస్తున్నాను. మొఖం మారిపోతుందనమాట. భయమనిపిస్తుంది అది. పుచ్చుకోవడానికి భయమనిపిస్తుంది. వెంటనే నాకు ఇచ్చేస్తున్నాడు ఆ పుస్తకాన్ని. కానీ ఆ పుస్తకం వెంటాడుతుంది. ఇంకా అక్కడే లోపలే ఉంది. రాసి ఉంచేశాను. ఇంకా వచ్చే రోజుల్లో చెప్పాలన్నమాట. దేవుని వాక్యాన్ని చెప్పాలి. చిన్న ప్రయత్నము మనం చేసినప్పుడు చిన్న విత్తనాన్ని వేసి ప్రార్థిస్తున్నాను. ప్రభువా! ఆహ్, ఆ వ్యక్తిని నువ్వు వచ్చి சந்திச்சாலே மாட்டாடாலே. என்னோட கூட வேலை செய்கிற ஒரு இஸ்லாமிய மதத்துக்கு சேர்ந்த ஒரு நபர் இருக்காங்க. அவங்களுக்கு வந்து இந்த பரலோகம், நரகம் என்கிற புத்தகத்த நான் குடுத்தேன். அத வாங்கிட்டாங்கோ. வாங்கிட்டு அப்படியே என் கையில குடுத்துட்டு, நாளைக்கு வாங்கிக்கிறேன்னு சொன்னாங்க. நாளைக்கு நேற்று தினம் வந்தப்போ மறுபடியும் நான் அந்த புத்தகத்த குடுத்தேன். வாங்கி வச்சுக்கிட்டாங்க. அப்படியே அந்த வேற ஒரு டெஸ்க் மேல வச்சுட்டு போயிட்டாங்க. அத நான் கொண்டு போயிட்டு பேர் எழுதி அவங்க ட்ராவருக்குள்ள போட்டுட்டு வந்திருக்கிறேன். இயேசுவை குறித்து சொல்லணும். ஆ அப்படி சொல்லும்போது அவங்களுக்குள்ள ஒரு நம்பிக்கை என்னன்னா, இத வாசிச்சுட்டா நீ மாறிடுவேன்னு அவங்களுடைய மதத்திலே சொல்லிக் குடுப்பாங்க. தயவு செய்து நீங்க வாசிக்காதீங்கன்னு சொல்லிக் குடுப்பாங்க. அப்படி வாசிச்சுட்டீங்கன்னா, அவங்க வந்து ஆ ஒரு மாற்றம் வந்துரும் அப்படின்னு கூட சொல்லிக் குடுப்பாங்க. ప్రియులారా గమనించండి. మనం ఎక్కడ గూడా ఎప్పుడు ఎవరిని కూడా మీరు ఇవి చదవకనే కాదు. మనమొచ్చి అన్నీ చదివి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ ఇతరులేమో దేవుని వాక్యాన్ని చదవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ వాక్యము వారి జీవితాన్ని మార్చేస్తూ ఉంటుందనమాట. நாம் பாருங்க தேவனுடைய வசனத்தை வாசிக்கிறது மட்டுமல்ல, மற்ற காரியங்கள கூட நாம் வந்து வாசிக்க தெரிந்து கொள்ள நம்ம வந்து முயற்சி செய்கிறோம். அப்படி வாசிக்கிறனால நமக்குள்ள எந்த விதமான மாற்றம் வராது. నేను ఇతర మత పుస్తకాలను కూడా చదివాననమాట. అటువంటి మనకు మెచ్యూరిటీ ఉన్న ఎడల, ఇతర విశ్వాసము యొక్క వాక్యాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు మనకు సువార్త చెప్పడానికి ప్రయోజనంగా మనకు ఎంతో సహాయకరంగా ఉంటుంది. மற்ற மதத்திற்கு சேர்ந்த புத்தகங்களும் கூட நாம் வாசிக்கும்போது, அது சுவிசேஷம் சொல்ல ప్రయోజనమా இருக்கும். ఒక నిజమైన దేవుని బిడ్డ, ఎదిగిన దేవుని బిడ్డ వచ్చి ఇతర మతములో ఉన్న, విశ్వాసములో ఉన్న వాక్యాలను చదువుకోవడానికి భయపడ్డు గాని, అందులో ఉన్న తప్పుడు, అందులో ఉన్న క్రియలను ఎత్తి చూపించడానికి మనలో ఉన్న వెలుగు பிரகாசிస్తూ ఉంటుంది. மற்ற மதங்கள்லயோ, மற்ற நம்பிக்கைகள்ல இருக்கிற வசனத்தை நாம் எடுத்து வாசிக்க பயப்பட வேண்டிய அவசியம் இல்ல. அதுவும் வளர்ந்தவர்களாக இருந்தால். குழந்தைகளா இருந்தா அது செய்யக்கூடாது. அப்படி நாம் வாசிக்கும்போது, அதில இருக்கிற காரியங்களை நாம் எடுத்து, கர்த்தருடைய ஒளியை நாம் வந்து ప్రகாశిக்க ఉదవి செய்வார். ఈరోజు మనము అటువంటి ప్రార్థన చేసేవారుగా, దేవుడు కోరుకుంటున్న ఆ యొక్క సంపూర్ణత, ప్రతి దేవుని చిత్తాన్ని చేయడానికి మనము మనల్ని அர்ப்பணிச்சுకున్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు తీసుకొస్తాడు. நாம் இன்றைக்கு எபப்ரா ஜெபித்தது போல பாடுபட்டு நாம் உழைத்து ஜெபித்து தேவனுடைய சகல சித்தத்தையும் செய்யவும், அவருடைய பரிபூரணத்துக்குள்ளாக அடையும்படியாக நம்மை நாம் ஒப்புக் கொடுக்கும்போது, దేవుడు நமக்குள்ளாக నిశ్చయமாக మాత్రం கொண்டு வருவார். ఇక మనకు ఎక్కువ సమయం లేదు. మన జీవితము చాలా త్వరగా గతించిపోతుందండి. మనకు ఎక్కువ కాలం లేదు. ఈరోజు మనము సంపూర్ణతలో వెళ్ళకపోతే, ఈరోజు మనము దేవుని ప్రతి చిత్తాన్ని చేయకపోతే ఎప్పుడు చేయబోతున్నాం ఇంకా? இன்றைக்கு நாம் தேவனுடைய சகல சித்தத்தையும் செய்யாவிட்டால், இன்றைக்கு நாம் தேவனுடைய சகல காரியங்களையும் செய்து பரிபூர்ணர்களாக மாறாவிட்டால் என்றைக்கு మారపోகிறோம்? ప్రియ సహోదరుడా, సహోదరి ఆలోచించండి. ఇంకా శిష్యులుగా పాలు తాగుతున్నారా? ఇంకా శిష్యుల వలె
నాకివి కావాలి, అవి కావాలనేసి ఏడుస్తున్నారు. చిన్న పిల్లలే ఏడుస్తుంటారు ఎప్పుడు. నాకిది కావాలి డ్యాడీ ఇది కొనివ్వండి, మమ్మీ ఇది కొనివ్వండి. ఎప్పుడు ఇస్తూనే ఉండాలి వాళ్ళకి. కొందరు క్రైస్తవులను చూస్తుంటే మీకలా అనిపిస్తుందంటే వాళ్ళు ఇంకా క్రీస్తులో ఎదగలేదు. వాళ్ళని తప్పు చెప్పడం లేదు. ఇప్పుడు చిన్న పిల్లలను చూసి ఎవరు కూడా నువ్వెందుకు ఎప్పుడు పదే పదే ఏడుస్తున్నావు చాక్లేట్, చాక్లేట్ అనేసి చెప్పరనమాట. వాళ్ళ పద్ధతి అది. అంతే ఇంకా వాళ్ళు ఎదిగేంత వరకు అలాగే ఉంటారు. అటువంటి వారిని మనం విమర్శన చేయకూడదు గానీ, వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళు ఎదగడానికి. ఈ స్టేజ్ నుంచి ఇంకొక லெவல்ல ராவడానికి మనము சகாயம் செய்யலாம். சின்ன பிள்ளைங்க பாருங்க எப்பவுமே கேட்டுக்கிட்டே இருப்பாங்க. ஏதாவது ஒண்ணு குடுத்துக்கிட்டே இருக்கணும் அவங்களுக்கு. சாப்பிட குடுத்துக்கிட்டே இருக்கணும். விளையாட்டு பொருள் குடுத்துக்கிட்டே இருக்கணும். அப்பதான் அவங்க சந்தோஷமா இருப்பாங்க. என்ன பண்ணாலும் சந்தோஷமா இருக்க மாட்டாங்க. குடுக்கறது நீ வித்தியாசமா குடுத்துக்கிட்டே இருக்கணும். நம்மளுடைய வாழ்க்கையில ஆண்டவர் எனக்கு குடுத்துக்கிட்டே இருக்கணும்னு நினைக்கிறோம்னா, நம்ம வந்து இன்னும் குழந்தை பருவத்தில இருக்கிறோம் என்று அர்த்தம். இன்னும் வளரல, நமக்கு தெரியல. ஆண்டவருடைய காரியங்களை நாம புரிந்து கொள்ள முடியல என்று அர்த்தம். அவங்கள நான் வந்து நம்ம குற்றம் சொல்லக்கூடாது. நம்ம அப்படி இருந்தா நான் ஆண்டவர்கிட்ட கேட்கணும். ஆண்டவரே! நான் குழந்தை பருவத்தில இருக்கிறேன். என்ன நீங்க வளர்த்து என்ன வந்து ஒரு வாலிபனாக, ஒரு நல்ல அ వయது வந்தவனாக, కర్తరుடைய సిద్ధத்தை செய்கிறவனாக என்னை మార్చుங்கో. ఎప్పుడు ఒక క్రైస్తవుడు ఎదిగి ఒక పర్ఫెక్షన్‌లో, ఒక సంపూర్ణతలో వచ్చినప్పుడు అప్పుడు ఏం కలుగుతుందంటే, నా జీవితాన్ని బాగు చేసుకోవడానికి నేను లేదు గానీ, ఇతరుల జీవితాన్ని బాగు చేయడానికి నేనున్నాను. నేను ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి లేదు గానీ, ఇతరులను ఆశీర్వదించేవాడుగా నేనే ఆశీర్వాదం. ఆశీర్వాదాన్ని పొందుకునేవాడిని కాదు. నేనే ఆశీర్వాదం. ఐ యామ్ బ్లెస్సింగ్. ఐ యామ్ నాట్ ఎ పర్సన్ హూ జస్ట్ రిసీవ్స్ బ్లెస్సింగ్. ఐ యామ్ ఎ బ్లెస్సింగ్ టు నేషన్స్. దేశములకు నేను ఆశీర్వాదకరంగా ఉన్నాను. నన్ను దేవుడు ఆశీర్వాదంగా అందరికి ఉంచున్నాడు అనే ఒక ఆలోచన ఎదిగిన వాళ్ళకు కలుగుతుంది. ప్రియులారా మనం కూడా ప్రతిరోజు దేవుని పాలను మనము ఈ మంచి పాలను తాగుతూ మన జీవితంలో ఉన్న కొరతలంతా కూడా అప్పగించుకొని ప్రార్థించుకొని రోజు రోజుకి ఎదిగినప్పుడు మనము నిత్యం వైపు వెళ్ళిపోతున్నాం. పరలోకము నిన్నటి కంటే ఈరోజు మనకు పరలోకం దగ్గర ఉంది. సంతోషించండి. பாருங்க அனுதினமும் நம்ம ஜெபிக்கணும். அனுதினமும் நாம் வளர்ந்து கொண்டிருக்கணும். நேற்றை விட இன்றைக்கு பரலோகம் கிட்ட வந்துருச்சு. ఇంకా రేపు ఇంకా దగ్గరైపోతుంది. ఇంకా దగ్గరవుతూ ఉంటుంది. రోమీయులు రాసిన పత్రిక 13 అధ్యాయంలో పౌలు చెప్తున్నప్పుడు మీరు నమ్ముకున్న కాలము కంటే ఇప్పుడు మీ రక్షణ అతి సమీపముగా ఉన్నదని ఎరుగరా అని కూడా చెప్తున్నాడన్నమాట. మన రక్షణ యేసుక్రీస్తు రాకడ ఒకటి యేసుక్రీస్తు మన యొద్దకు రావడం, లేకపోతే మనం యేసుక్రీస్తు యొద్దకు వెళ్ళడము. ఈ రెండిట్లో ఏదో ఒక కార్యము త్వరగా సమీపంగా జరిగిపోతుందని కూడా మనం గుర్తించాలి. ரோமர் 13ஆம் அதிகாரத்தில அப்போஸ்தலன் பவுல் சொல்லுகிறார், நாம் ரட்சிக்கப்பட்ட இல்லாவிட்டால் விசுவாசித்த நாளை விட இன்றைக்கு நம்மளுடைய ரட்சிப்பின் அடுத்து நாம் இருக்கிறோம். சமீபத்தில் இருக்கிறோம். ஒன்று இயேசு நம்மை வந்து சீக்கிரமா கொண்டு போக போறார். இல்லாவிட்டால் நம்மளுடைய ஆயுஸ் நாட்களை முடித்துட்டு சீக்கிரமா இயேசு கிட்ட போய் நாம் சேரப் போகிறோம். దేవుడి వాక్యాలను దీవించును గాక ప్రార్థించుకుందాం. కర్త இந்த వచనங்களை ఆశీర్వదింపారాக. జెపి